సౌత్ ఇండియాలోనే ది బిగ్గెస్ట్ ఫ్లాగ్షిప్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ ఇప్పుడు మన విజయవాడ ఎంజీ రోడ్ లో December 4th గొప్ప ప్రారంభం. ముక్కంటేశ్వరుని అంటే శ్రీకాళహస్తికి వచ్చి ముక్కంటేశ్వరుని దర్శించుకోవడానికి వచ్చే ప్రతి భక్తుడు కూడా మన స్వర్ణముఖి నదిలో స్నానం చేసి అక్కడ స్నానం ఆచరించిన తర్వాతనే ముక్కంటేశ్వరుని దర్శించుకోవాలి అనేది నాన్నగారి కల. అది సాంప్రదాయం కూడా. అవును, నాన్నగారు ఎప్పుడు అది సాంప్రదాయబద్ధంగానే ఉండాలి. ఏదొచ్చిన భక్తుడు ఖచ్చితంగా ఆడపోయి స్నానం చేయాలి అక్కడ నుంచి వచ్చి. కానీ ఏడాది పొడవునా మనకు స్వర్ణముఖి నదులు నీళ్లు ఉండడం కష్టం కాబట్టి స్వర్ణముఖి నదులు 4 చెక్ డ్యాములు కట్టాలని నాన్న అనుకున్నారు. అవును, అది ఇప్పుడు మేము కూడా ప్రపోజల్ పెట్టాము. అది ఎంతవరకు వచ్చింది అది ఆ కళ? అంటే ప్రపోజల్ ఏది పెట్టామన్నా, ఇప్పుడు మీరు తెలిసిందే జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులకి ఇప్పుడు చెక్ డ్యాములు కట్టాలంటే డబ్బులు ఉంటాయి కాబట్టి అన్ని ప్రాసెస్లో ఉన్నాయి. అన్ని ఇచ్చున్నాం, లెటర్ ఇచ్చున్నాం, అన్ని దానికి ఎస్టిమేట్స్ అన్ని ఇచ్చున్నాం, అన్ని నిలబెట్టారు. నాన్నగారి కళను కాపాడారు. మరి స్వర్ణముఖి నదిలో 4 చెక్ డ్యాములు కట్టి నాన్నగారి యొక్క కళాన్ని సజీవంగా ఉంచుతారా? డెఫినెట్ గా. ఏంటంటే అక్కడ నీళ్లు నది హారతులు అనేది ఏ రకంగా గంగా హారతులు ఇస్తారు అదే రకంగా నాన్నగారి కళ ఏమనిందంటే అటు ఇటు చెక్ డ్యామ్ కట్టుకొని 4 కాదు వచ్చేది 2 చెక్ డ్యామ్లు వస్తాయి. అటు ఇటు చెక్ డ్యామ్ పట్టుకున్న తర్వాత ఆ నీళ్ళు అక్కడ ఆపి అక్కడ కానీ నది హారతులు ఇచ్చి స్వామివారిని మొక్కుంటే మంచి స్నానాలు ఆచరించి దర్శనానికి రావాలి. చేసిన తర్వాత నీళ్ళు ఎక్కడ మొత్తం చెరువు అంటే ఎండిపోయినా స్వర్ణముఖి అంటే ఎండిపోయినా అక్కడ నీళ్ళు ఉన్నాయి అనుకోండి, బాగుంటుంది. కరెక్ట్. అందుకోసం ఆలోచనతో నాన్నగారు అప్పుడు ప్రపోజల్ పెట్టినారు. దాన్ని నేను కూడా ప్రపోజల్ పెట్టారు. దాని ఎస్టిమేట్స్ అంతా తయారు చేసాం, అన్ని ఇచ్చాం. ఇక ఆ స్వామి మా స్వామి ఇద్దరు కర్ణిస్తే ఆ చెక్ డ్యామ్ రెడీ అవుతాయి. ఇంకొకటి నాన్నగారి కళ 2016లో కూడా అప్పుడున్న ఈవో బ్రహ్మరాంబ ద్వారా నాన్న ఒక మాస్టర్ ప్లాన్ కూడా వేయించారు. అంటే శ్రీకాళహస్తి ఆలయ అభివృద్ధి విషయంలో అంటే ఇక్కడ వచ్చేసి కళ్యాణ మండపాలు కావచ్చు, వీటిది వసతి గృహాల కోసం కావచ్చు, ఇక్కడ కాటేజీలు వీటన్నింటినీ కూడా తీసుకోవడానికి ఒక మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించారు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వము దాని గురించి పట్టించుకోలేదు, గాలికి వదిలేసింది. ఇప్పుడు మళ్ళీ మీరు వచ్చారు. మరి యొక్క నాన్నగారి కళ అది. శ్రీకాళహస్తి ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొని ఆదరించారు, 5 సార్లు గెలిపించారు. ఆ దేవదేవుడు ముక్కంటీశ్వరుడు కూడా నన్ను కరుణించాడు కాబట్టి ఆ దేవదేవుని రుణం తీర్చుకోవాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో నాన్నగారి కన్నా కళ అది. ఆ కళను మళ్ళీ మీరు ఎలా బతికిస్తారు? అంటే ఎలా వచ్చి ఆ మాస్టర్ ప్లాన్ విషయంలో ఎంతవరకు వచ్చింది? ఆ రోజు బ్రహ్మరాంబ గారు జరిగింది కదా. ఇప్పుడు ఏంటంటే అన్న, ఆ టైంలో ప్రసాద్ స్కీము అమృత్ స్కీమ్ కింద అటు టౌన్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో కమింగ్ టు ద టెంపుల్ డెవలప్మెంట్ అనేది నాన్నగారు మంచి దృష్టి పెట్టి దాని దగ్గర 108 ఎకరాలు 109 ఎకరాల వరకు ఉంది వెనకాల. దాని మాస్టర్ ప్లాన్ కూడా రెడీ చేసాం. తర్వాత వైసీపీ గవర్నమెంట్ ఈవెంట్స్ వచ్చిన తర్వాత దాన్ని పక్కన పడేసింది. తర్వాత లాస్ట్ 1 year అప్పుడు పాత పాలకులు ఏదైతే ఉన్నారో దానికి ఏదో మాస్టర్ ప్లాన్ అని చెప్పి దానికి ఒక 50 లక్షలు దాని ప్లాన్ రెడీ చేయాలని చెప్పి దాని డబ్బు పెట్టడం, దాని దగ్గర మళ్ళీ డబ్బులు తేయడం, దాని దగ్గర పెట్టి చేయడం, దాన్ని అక్కడే ఒక మూల పడేశారు. తర్వాత మనం వచ్చిన తర్వాత ఇప్పుడు పాలక మండలి అనేది జస్ట్ ఒక 1 month బ్యాక్ అయింది. అయిన తర్వాత ఎవరైతే మొన్న కూడా ఫస్ట్ పాలక మండలి మీటింగ్ జరిగింది, దాంట్లో కూర్చొని అందరం డిస్కస్ చేసాం. పాత ఆర్కిటెక్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి క్యాన్సిల్ చేసి ఓవరాల్ గా అన్ని టెంపుల్స్ కి బాబు గారు మంచి చక్కటి ఆలోచన ఏంటంటే పెద్ద ఆర్కిటెక్ట్స్ ఎవరైతే ఉంటారో లైక్ రామాలయం కట్టిన వాళ్ళు, మొన్న అయోధ్య కట్టారు కదా రామాలయం. సో అట్లాంటి ఆర్కిటెక్ట్స్ వాళ్ళని హైర్ చేసుకొని ఓవరాల్గా అన్ని టెంపుల్స్కి కూడా కళాశ్రీ కావచ్చు, ఇంకా వేరే టెంపుల్స్ కావచ్చు, దానికి డెవలప్మెంట్ కావచ్చు, దాని మాస్టర్ ప్లాన్ కావచ్చు, వాళ్ళతో పాటు చేయించాలని చెప్పి ఒక డిసిషన్ తీసుకున్నారు. సో మోస్ట్ లైక్లీ కమింగ్ మార్చ్ లోపల ఇవన్నీ కూడా ఆచరణలోకి వస్తాయి. డెఫినెట్గా నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ ఎండింగ్కి అట్లా మేము ప్లాన్ చేస్తున్నాం అన్న. అంతా టోటల్గా బ్యాక్ ఎండ్ మొత్తం వర్క్ జరుగుతూ ఉంది. డెఫినెట్గా నా ఆశ ఏంటంటే ఇప్పుడు రేపు మేము గెలుస్తాము పోతాము, అది దైవాధీనం. మనం ఉన్నప్పుడే ఈ మాస్టర్ ప్లాన్ అనేది చేసి శ్రీకాళహస్తి ప్రజలకు ఇవ్వాలని చెప్పి ఒక నాన్నగారి కళ సాకారం అవుతుంది, ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరుతుంది. అవునా? అంటే నాన్నగారి యొక్క కళలను సాకారం చేయడానికి ఒక కొడుకుగా ఓకేనా, శ్రీకాళహస్తి ప్రజల ముద్దు బిడ్డగా మీరు మంచి పోరాటం చేస్తున్నారు. ఆ దశగా ముందు అడుగు వేస్తున్నారు, బాగానే ఉంది. కానీ అన్నిట్లో విషయాలు అభివృద్ధిలోనే కాదు, ఆలోచనలో కూడా నాన్నగారిని ఫాలో కావాలి మీరు, అంతే కదా? తప్పకుండా. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రజల జోలికి వెళ్ళేవారు కాదు, క్యాడర్ని ఇబ్బంది పెట్టేవారు కాదు, ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెట్టేవారు కాదైనా. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ జోలికి ఎప్పుడు వెళ్ళరు, లా అండ్ ఆర్డర్ని అతని చేతుల్లోకి తీసుకోలేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి అనుకునేవారు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి.
అయితే మీరు తను కొద్దిగా భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అంటే ఇటీవల మీ డ్రైవర్ని ఒక కానిస్టేబుల్ ఏదో కొట్టాడని ఆ కానిస్టేబుల్ సీఎం ఇంటికి పిలిపించి మందలించారు. కాంట్రవర్సీ అయింది. అది అవన్నీ తప్పనా? నిజంగానే మీ కాలంలో మీడియా కూడా ఇష్టం ఒకటి రాస్తుంది. ఏందో నాకు నిజంగా అర్థం కాదు. కానీ జరిగింది ఒకటైతే ఒకటి కాంట్రవర్సీ రాస్తే మీ మీడియాలో ఏదో వస్తుంది, 4 లైక్లు వస్తాయి, లేకుంటే ఇంకోసారి 4 పేపర్లు అమ్ముడిపోతాయి తప్ప నిజంగా నాకు జరిగింది కూడా ఏంటంటే అతనికి మా డ్రైవరు పోతున్నాడు, ఆయన ఏదో డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఆపాడు, వీడేదో ఆపలేదట, ఆయన ఏదో కొట్టాడు, వీడేదో పడ్డాడు, వాడు చితకబాదినాడు పోలీసుడు. పలానా డ్రైవర్ వాడి గొమ్మను పోయిండేది, నా పేరు చెప్పినట్టున్నాడు, ఆయన కూడా కొట్టినాడు. సరే నేనేం చేశాను, జరిగింది విషయం జరిగిన తర్వాత ఆయన పిలిపించా పోలీసుడిని. ఇక్కడ ఏదో నేను ఎమ్మెల్యేగా జులుం చేయడం కాదు, ఒక కామన్ మ్యాన్ అంత చితబాతారా? కొట్టే అధికారం లేదు, కొట్టే అధికారం ఎవరికి లేదు. వాడు పిచ్చకొక్కరు ఏదైనా చేయొచ్చు, అరెస్ట్ చేసి లోపల పడేయచ్చు. పిచ్చుకొక్కరు కొట్టినాడు. సరే పిలిపించినాం సీఐని, అతను కానిస్టేబుల్ వచ్చినాడు. వచ్చిన తర్వాత నేను కోపంలో 2 మాటలు మాట్లాడా. ఏందా నువ్వు ఎట్లా కొడతావు అతను? సరే ఎమ్మెల్యేను పక్కన పెట్టంతా ఎట్లా కొడతావు నువ్వు? ఒక కామన్ మ్యాన్ కొట్టే పద్ధతి మాట్లాడచ్చు మనం. అదంతా అయిన తర్వాత అతను సారీ అన్నాడు. సారీ అయిన తర్వాత నేను కూడా కూల్ అయిపోయి వాడిని కూడా తీసుకొని వాళ్ళిద్దరు షేక్ ఇచ్చుకొని కౌగిలించుకొని పంపించేసా. అరే నువ్వు ఇంకోసారి వాళ్ళు కొట్టద్దు, నువ్వు కల్పిస్తే బాగుండాలరా, ఇక అది ఇది అని చెప్పేసి, ఎందుకు ఆ రిఫ్ట్ అని చెప్పేసి నేను వాళ్ళిద్దరిని షేక్ హ్యాండ్ ఇప్పించుకొని పంపించా. ఇదంతా అయిపోయి బయటకు పోయిన తర్వాత నెక్స్ట్ డే పేపర్కి వస్తుంది, నేను ఏదో కానిస్టేబుల్ని కొట్టినట్టు, నేను కూర్చొని కొట్టించినట్టు. పాపం ఆ ఎస్ఐ కూడా తప్పులే, సిఐ సారీ ఆయన కూడా తప్పులే. అతను కూడా వచ్చినాడు, తీసుకొచ్చినాడు, మాట్లాడాడు, పోయినాడు. అంతలోగా దీన్ని పెద్ద ఫ్లేరప్ చేసేసి ఆ సీఎం ట్రాన్స్ఫర్ చేసేసారు. దాంతో ఇతని పంపించారు. వీఆర్ కాదు, వేరే ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు ఏదో రాసినోడు పనికి మానోడు సాక్షి రాశాడు, దాన్ని రాసిన తర్వాత ఇదన్నా తీసుకొని నిజమాను ఏదో కనుక్కోకుండా ఇమీడియట్గా ఏదో పోలీసులు కొట్టారని చెప్పేసి పై నుంచి ట్రాన్స్ఫర్ చేశాడు. అతను మంచోడే, ఎందుకు ట్రాన్స్ఫర్ చేసినారని నేను అడిగితే జరిగిపోయింది, ఇది విషయం జరిగిందని చెప్పి అయిపోయింది. అసలు దెర్ ఈజ్ నో, అంతా అవాస్తవం, వాళ్ళంతా కుక్డప్ స్టోరీ నిజం అనుకొని ఈ కాలంలో ఎట్ అయిపోతుందంటే అన్న, మా దగ్గర కూడా సీఎం వాళ్ళు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటంటే ఎవడో పీడిఎఫ్ ఫైల్ కాదు ఏదో రాస్తాడు, ఏదో జరిగిపోతుంది. మా వాళ్ళు ఎంత భయంగా పనిచేస్తారంటే, సార్ తిడతానేమో, ఇదని నేను జాగ్రత్తగా పనిచేయాలి, చెడపేరు తీసుకోకూడదని సీఎం వాళ్ళు ఆ చిన్న కూడా చూస్తారు. అది వాస్తవం అవాస్తవమా, అది పట్టించుకోవాలా, పరిమాల పేపరా, మంచి పేపరా, వాళ్ళు డబ్బుల కోసం రాస్తున్నాడా, లేని కోసం రాస్తున్నాడు అని కూడా ఆలోచించరు. దే రియాక్ట్ ఫర్ ఎవ్రీథింగ్, విచ్ ఇస్ వెరీ వెరీ డేంజరస్. కుక్డ్ స్టోరీస్ కూడా అంటే మా వాళ్ళు వీఆర్ ఇన్ గ్లాస్ హౌస్, ఒక రాయి పడితే మొత్తం ఇరిగిపోద్ది, ఎక్కడ కూడా తప్పు చేయకూడదు అని సారు. కింద కూడా మా సీఎంఓలో కూడా అన్నీ చెక్ చేస్తారు అనమాట. ఏ పనికిమాల పేపర్, పనికిమాల పీడిఎఫ్లు, ఇంత డీప్గా పోతే ఇంకేది రాజకీయం చేసేది, ఇంకేది పట్టించుకునేది. సో ఎక్కడ వరకు చూడాలా, ఏ పేపర్ చూడాలా, ఎంత చూసుకోవాలి, అది కూడా ఒక డేంజరస్ ఇది. వాడు కూడా చిన్నది రాశాడని చెప్పి దాన్ని పెద్ద ఇష్యూ చేసేసి వాడిని ట్రాన్స్ఫర్ చేసేసి వాడు పాప అన్యాయం కదా. మరి వెళ్ళిన తర్వాత రూరల్ పొల్యూషన్ ఖాళీగా ఉంది, ఎవరు సీఐగా రావడానికి భయపడుతున్నారంటారు? ఎవడు భయపడాలే, ఎవడు దొరకటాన్ని వేసి దానికి సీఎల్ గిరి షార్టేజ్ ఉన్నారట. అందుకోసం నేను కూడా ఎస్పీ గారిని రోజు అడుగుతుండే, సార్ ఎవరిని కూడా వేసేయండి సార్, పనిచేస్తారు 80,000 మంది జనాభా, ఆ సిఐ లేడు, ఎస్ఐ ఉన్నాడు, ఇన్ఛార్జ్ ఏమో తొట్టంబడికి ఇచ్చారు. సో నడిపిస్తున్నారు, మోస్ట్ లైక్లీ 1-2 డేస్లో వచ్చేస్తారండి అని చెప్పారు. మరి చూడాలా ఏంటంటే. సో అన్నిటికి కూడా ఓవర్ రియాక్ట్ కాకూడదు. అసెస్ వి హావ్ టు అసెస్ వాట్స్ రైట్, వాట్స్ రాంగ్. పొలిటికల్ సిస్టంలో ఉన్నప్పుడు మంచి వస్తుంది, చెడు వస్తుంది. ఆ మంచి చెడుల మధ్యలో నడిచేది జీవితం. అంతేగాని ఎంతసేపు చెడు తీసుకొని మంచిని పక్కన పెట్టేసి సరే మంచి అట్ట చేస్తాడులే, చెడునే పట్టుకొని లాగుదామంటే ఎవరికన్నా బాధేస్తుంది. ఎందుకు మీ మీద అప్పుడే పూర్తి వ్యతిరేకత స్టార్ట్ అయింది? అధిష్టానం కూడా సీరియస్గా ఉంది. చంద్రబాబు గారు కూడా మిమ్మల్ని ఇటీవల మందలించారు. అసెంబ్లీలో కూడా మీరు స్వపక్షంలోనే విపక్షం అన్నట్టుగా మాట్లాడటము, చంద్రబాబు నాయుడు గారు మందలించడం జరిగింది. అది అంత ఎక్కువ ఉంటుంది మీకు? కొద్దిగా ఎక్కువ. నేనేంటంటే నేను పాలిటిక్స్ లో అన్ఫిట్ అన్నా, ఎందుకంటే మనసులో నటించాలి, నాకు నటన రాదు, అదే దరిద్రం. ఎట్లా అంటే మేము నిజ జీవితంలో రోజు కొన్ని చోట నటన తప్ప, కానీ మేము బాధపడుతున్నా బయట చిరునవ్వు చూపించుకోవాలా, అందరిని తెచ్చుకోవాలా, చేసుకోవాలా,
ఆ నటన వేరే, నేను మనసులో పెట్టుకొని బయట మాట్లాడే వ్యక్తిని కాదు. దశావతారంలో కమలాసన్లా ఉండాలి కానీ నానిలాగా ఉంటే ఎట్లా మీరు? మనిషి అవతారం ఒకటే, దశావతారం నాకు తెలియదు. నేచురల్ స్టార్ నాని మీరు. నేను అంత నాకు చేత కాదన్న. నాలో బ్యాట్ అదే, ఏదున్నా ముఖం మీద మాట్లాడడం, ఏమున్నా ముఖం మీద చెప్పాడు, ఆడికాడికి దులుపుకొని ఆడికాడికి ఫ్రీ చేస్తాం మనసులో పెట్టుకొని. నా కాన్సెప్ట్ ఏంటంటే మనసులో పెట్టుకుంటే మనం కులిపోతాం, మనసులో ఎక్కువ ఆలోచిస్తే మనం ముసలాలు అయిపోతాం, మనసులో ఎక్కువ ఆలోచిస్తే టెన్షన్, స్ట్రెస్, నిద్ర ఏ ఉండవు. కాబట్టి అప్పుడు అయిపోవాలా. ఇప్పుడు మీరు యువకులా? నేను 45 ఏళ్ళు యువడు కాదు, కానీ కట్అవుట్ మనం భారీగా ఉంది కదా. అదే చెప్తున్నా మళ్ళీ, ఐ లవ్ యూ అన్నా కూడా నువ్వు ఏందిరా అన్నట్టుంటది నా వాయిస్. దేవుడు ఇచ్చింది అది, ప్రేమతో ప్రేమించిన నా వాయిస్ నాకు మైనస్ నా. అది కొద్దిగా బాబు గారు మీ మీద ఫైర్ అయ్యి వార్నింగ్ ఇచ్చారండి. వార్నింగ్ అంటే చేసింది తప్పు. ఈరోజు కెమెరామని చెప్తున్నా, అసెంబ్లీలో అట్లా మాడకూడదు. నేను కొత్తగా గెలిచా, నాకు కూడా తెలియదు. ఆ రోజు ఏదో ఆవేశంలో మాటల్లో ఏదో అన్నా, తర్వాత పెద్ద ఆయన పిలిచాడు, మందలిచ్చాడు. ఇప్పుడు ఆయన మందలించకపోతే నా ఫ్యామిలీ అయినా, నా కుటుంబం పెద్ద ఆయన మందలిస్తాడు, అవసరం వాడు పీకుతాడు. అయితే ఈజ్ మై లైక్ మై ఫాదర్. మా నాయన తిట్టినప్పుడు నాకు తేడా అనిపించదు. నీ పిల్లల్ని నువ్వు తిట్టవా? ఏనా నువ్వు పిల్లలు మండించ తప్పు చేసి మందించవా? తప్పు చేసినా మందలించినాడు, ఒక మాట అన్నాడు, అంతలోకే మనం ఫీల్ అయిపోవాలా? ఇంకా ఆనందం రెండు పీకలే. దేవుడు అటు బాగా సీయన్నా. తప్పులు అనేది జీవితంలో ఏదో ఒకటి విషయంలో జరుగుతుంటాయి. నేను ఆమె హ్యూమన్, అంతేగాని తప్పులు ఎందుకు జరగవు? ఏదో విషయం జరుగుతుంటాయి కదా, తెలుసో తెలియక టక్కన నోరు దారి ఏదో అన్నా. ఎస్, ఆన్ కెమెరా ఆన్ మీడియా అపాలజీ చేసిండు మా దేవుడు చంద్రబాబు గారికి అపాలజీ చేస్తున్నా స్వామి. ఎందుకంటే ఆయన మనసులో పెట్టుకోడు, కానీ ఆ రోజు పిలిచినప్పుడు జనరల్గా అన్నాడు, ఏందయ్యా ఇట్లా మాట్లాడడం తప్పు కదా అంటే, సారీ సార్ ఇంకా జరగదు, తప్పు అయిపోయింది, పొరపాటు మాట్లాడాను, సార్ జరగకుండా చూసుకున్నా సార్, ఇట్ విల్ నెవర్ హ్యాపెన్ అగైన్. సి వెన్ ఇది గొప్పతనంగా ఇప్పుడు మాట్లాడాను అయితే ఏంది తప్పని మీరు మాట్లాడాను అయితే అట్లా తప్ప చాలా తప్పదు. మనం జరిగినప్పుడు తప్పు సారీ చెప్పడంలో ఉన్న ఆనందం, మనం తప్పు చేసి ఒప్పుకునే ఆనందం దేంట్లో ఉండదన్న. కానీ నాకు ఇది అర్థం కాదు ఒకటి సుధిరెడ్డి గారు, చంద్రబాబు గారు అరే తప్పు ఇది అలా మాట్లాడకూడదని చంద్రబాబు గారు శుతిమెత్తంగా మందలించారు, ఓకే చెప్పారు. కానీ లోకేష్ గారు రే సూపర్ మాట్లాడవరా నువ్వు, కీప్ అప్ రా అన్నట్టుగా ఆయన ఏదో మిమ్మల్ని భుజం తట్టినట్టుగా అట్లాగే మాట్లాడాలి. ఏం మళ్ళా అది మీరు వక్రీకరిస్తారు. ఆయన భుజం తట్టి పోడింది నేను కలంకారీని ప్రమోట్ చేశారని అసెంబ్లీలో. ఈ సబ్జెక్ట్ వేరే, ఆ సబ్జెక్ట్ వేరే. ఇప్పుడు మీకు కావాల్సిందని కాంట్రవర్సీలు అన్నా, ఎంతసేపు చంద్రబాబు నాయుడు తిట్టాడా ఇక్కడ కొట్టాడా తప్ప లోకేష్ పోడింది చెప్పవు, ఇంకోటి పోయింది మంచి చేసి చెప్పవు. ఈ కాంట్రవర్సీలు ఉంటే మీకు ఎక్కువ లైకులు వస్తాయి, ఎక్కువ మంది వ్యూవర్షిప్ ఉంటుంది. అదేదో అన్ని రౌండ్ సర్కిల్ చేసి చూపించినట్టు వీడు దొంగ 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 నేను తప్పు చేసాడు కాబట్టి దొరకదన్నా. గాలం ఆడుతుంది కానీ కుక్కి ఇరుక్కోవడం లేదు. నేను తప్పు చేసాడు కాదు, నేను ఏదన్నా మనస్ఫూర్తిగా ఉండేటువంటి నిజంగా తప్పు చేసి చెప్తా, చిక్కిన తప్పించుకుంటా కాదనా. ఇప్పుడు నేను చెప్పొచ్చు, నన్ను చంద్రబాబు నాయుడు ఏమనలేదు, నన్ను బూడి పంపించాడు అనేది. జరిగింది వాస్తవం చెప్పాలా, నేను మిస్టేక్ చేశాను, ఆయన పిలిచి మాట్లాడాడు, అదొక ఫ్యామిలీ మెంబర్గా నన్ను చెప్పాడు, అరే ఇట్లా కాదురా ఇట్లా చేయాలరా కరెక్ట్ తప్పురా అది మందలించాడు. ఎస్ ఐ అగ్రీ, ఐ అపాలజైజ్డ్, అయిపోయింది వాడికి. కానీ ఆయన కూడా నన్ను కరెక్ట్ చేయకపోతే హూ ఎల్స్ విల్ కరెక్ట్? ఈజ్ మై మాస్టర్, మెంటార్.